ప్రభుని తృణీకరించినట్లు. మీరు పెట్టినప్పుడు నేను పెట్టలేదనుకో, ప్రభుని నేను తృణీకరించిన వాడిని అవుతాను. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒకరికొకరు వందనాలు పెట్టుకోవడాన్ని బట్టి మన మధ్యలో ఆత్మస్వరూపైన దేవుడు సంతోషిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, ముందు ఆ యొక్క పెట్టంది, ఆ అన్న పెట్టంది నేను ఎందుకు పెట్టాలి అనే తత్వం చాలా మందిలో ఉంటుంది. మొదట ఏ వ్యక్తి అయితే ప్రభు పేరిట అవతల విశ్వాసికి వందనాలు తెలియజేస్తారో వారు మొదట ప్రభుని గనపరిచిన వారు అవుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన అంశం దత్తత. ఏంటి దత్తత అంటే? దత్తకు తీసుకోవడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని దత్తపుత్ర ఆత్మచేత అభిషేకించాడు. దాని తర్వాత విందాం. సహజంగా దత్తపుత్రత అంటే పిల్లలు లేని వారు వారి అన్న పిల్లలో, లేకపోతే సహోదరి తరపున వారి అక్క పిల్లలో, వారి బంధువర్గంలో తీసుకొని ఏం చేస్తారమ్మా? దత్తకు పెంచుకుంటారు. మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కనిన వారి కంటే కూడా సాకిన వారి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈనాడు దత్తతకు తీసుకున్న తర్వాత వారిని ఎంత ఆప్యాయంగా పెంచుకుంటారో చూడండి. వారు పిల్లలు లేని కారణాన్ని బట్టి వారి ఇరుపక్షాల బంధువుల్లో ఎవరో ఒకరిని తీసుకొని దత్తకు పెంచుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు? నా వారసుడు అని చెప్పుకుంటారు. అంతేకాకుండా ఆ ఇంటి పేరు కూడా మారిపోతుంది. కన్నింది వారే, కానీ వీళ్ళు పెంచుకున్న తర్వాత ఇతని తండ్రిగా పేరు నమోదులు ఎక్కిస్తాడు. ఆధార్ కార్డులో కావచ్చు, టీసీలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా. మరి మనము కూడా దత్తపుత్రాత్మను పొందాము కాబట్టి పిరికివారం కాదు. పిరికివారు ఎవరు అని అంటే అగ్నిగుండంలో వేయబడేవారు. పిరికివారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. చూద్దాం, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని కుటుంబంలో మనం చేర్చబడాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని చూద్దాం. మనం దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత ఆధిక్యతలు, హక్కులు దేవుడు మనకిస్తాడు. ఆయన సంఘంలో చేర్చబడిన తర్వాత నీకు దేవుడు ఏం ఆధిక్యత ఇచ్చాడు అని అంటే, ప్రభు శరీరం తినే ఆధిక్యత ఇచ్చాడు, ఆయన రక్తం త్రాగే ఆధిక్యతను ఇచ్చాడు. ఆ ఆధిక్యతను నీ ఎదుట ఉండి కూడా నువ్వు పాల్పంపులు పొందలేకపోతున్నావంటే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాలేకపోతున్నావు. దత్తత అన్న అంశం మీద కొన్ని చూద్దాం ఈరోజు. దత్తతకి ముందు దేవునితో మన సంబంధం ఏంటి? దత్తతకు ముందు దేవునితో మనకున్న సంబంధం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోనే మనం ఇందాక చదివాం. అప్పుడు కూడా కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ దేవుని యొక్క లేఖనం మనకేమని సెలవిస్తుంది అని అంటే 21వ వాక్యం చదువుదాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులము. మనం దత్తతకి ముందు దేవునితో మన సంబంధం ఏమిటి అని అంటే, ఆయన దత్తతకు తీసుకోక ముందు మనకున్న
దూరం ఏమిటి అని అంటే దేవునికి దూరస్తులు. ఎందుకు దేవునికి దూరస్తులుగా ఉన్నాము అని అంటే పాపం అడ్డొస్తుంది. పాపం వల్ల మానవుని జీవితంలోకి మరణం ప్రవేశించి ఆ పాపమును, శాపమును, దోషమును, మరణాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి ఆయన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కడే. అందుకే క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. ఆయన మనల్ని దత్తతకు తీసుకున్నాడు కనుకనే మనం ఈ యాత్ర ముగించినప్పుడు ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. ఇక్కడ ఆయన మనల్ని దత్తతకు కొన్నాడు, తన సిలువ రక్తం చేత శుద్ధి చేశాడు కనుక నిత్యత్వంలో మనకిచ్చిన భాగ్యం ఏమిటి అని అంటే ఆయనతో ఉండడం. దత్తతకు తీసుకున్న వ్యక్తికి ఆ తీసుకున్న తల్లిదండ్రులు ఆస్తి పైన సర్వ హక్కులు ఇస్తారు. ఇక వేరే వారికి హక్కు ఉండదు. ఆధార్ కార్డులో పేరు నమోదై ఉంటుంది, టీసీలో పేరు నమోదై ఉంటుంది, తండ్రిగా తల్లిగా. తర్వాత వీరికి సర్వ హక్కులు ఆ పిల్లవాడికి రాస్తారు వీరు. అంతేనా కదా ఏమ్మా? ఇంకేమన్నా రాస్తారా? మొత్తం సర్వ హక్కులు అతనికే ఉంటాయి. ఆ ఇంటి మీద ఉన్న ఆస్తి మీద కూడా ఆధిపత్యం చేసే హక్కు ఇతనికి ఉంటుంది. ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు నీవు ఆధిపత్యం చేసే అర్హత నీకు లేదు. దేనిపైన అంటే ఒక డెవిల్స్ పైన కానీ, ఒక రోగాన్ని గద్దించే విషయంలో కానీ దేనిపైన కూడా నీకు హక్కు లేదు. ఆయన కాడకు వచ్చావు, ఆయన దత్తపుత్రాత్మను పొందావు, సర్వ హక్కులు దేవుడు నీకు ఇచ్చాడు. రోగములపైన, దురాత్మలపైన, ప్రకృతి పైన, మరణం పైన, మనుషులపైన సర్వాధికారం ఇచ్చాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఆయన బిడ్డలుగా మారినప్పుడు ఆయన గ్రంథములో రాయబడిన ఆశీర్వాదాలకు వారసులు అవుటుకు పిలువబడ్డాం. మనం సర్వ హక్కులు ఆయన మనకిచ్చాడు. చూద్దాం దేవుని యొక్క లేఖనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. 4వ అధ్యాయం 18వ వాక్యం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే అంధకారమైన మనస్సు, అంధకారమైన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో వ్యర్థత ఉంటుంది. దత్తత పొందలేవు. అంధకార సంబంధమైన మనసు ఎలాగుంటుంది అని అంటే దేవుని ఆలయానికి నడిపించదు, దేవుని సన్నిధానానికి రానివ్వదు, దేవుని సన్నిధానానికి దూరం చేస్తుంది. అంధకారమైన మనసు అది చీకటి సామ్రాజ్యము అంటారు ఒక మాటలో చెప్పాలని. అపవాది రాజ్యం అది. ఆ అపవాది రాజ్యములో నుంచి ఒక వ్యక్తిని పరలోక రాజ్యంలోకి చేర్చాలి అని అంటే నీవు ఎలాగుండాలి అని అంటే ప్రభు ఆత్మను పొందిన నీవు ఒక చేపని చెరువులో నుంచి గడ్డకు లాగి నీ ఆహారం ఆకలి తీర్చుకున్నట్లు ఒక అంధకారం అనే అపవాది బంధకాల్లో ఉన్న వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించినప్పుడు అతన్ని నువ్వు ఇప్పుడు ఏం చేసావు అని అంటే దత్తతకు తీసుకున్నావు, దేవుని రాజ్యానికి వారసుని చేసావు. అంతకుముందు అగ్నిగుండానికి పాత్రుడు, అగ్నిగుండంలో నుంచి అతన్ని లాగావు బయటికి, కొరివిలో నుంచి లాగావు. నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు లేకుండా నిత్యత్వానికి నువ్వు వెళ్ళలేవు. అది ప్రాముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవునికి దూరస్తులుగా ఉన్నాం మనం. దత్తతకు ఆయన తీసుకోక మునుపు దూరస్తులుగా ఉన్నాం. చూద్దాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వాక్యం మనం చదివితే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కాబట్టి ఏటి వలన అంటే 5వ వాక్యం నుంచి మనం చూస్తే అక్కడ కామాతృత ఉంది, జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, దురాశ, విగ్రహాలు, ఇవన్నీ ఉన్నాయి. చాలు బాబు. కాబట్టి గమనిస్తే అవన్నీ కూడా నిన్ను ఉగ్రతకు గురి చేసాయి, దేవుని ఉగ్రతకు గురి చేసాయి. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి దేవుని ఉగ్రతకు ఎందుకు గురి అవుతాడు అని అంటే, ఇలాంటి జీవితం ఉన్నప్పుడు అవి మనిషిని చంపేస్తాయి. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలాగున్నామో ఆలోచించేయాలి. దేవుని ఉగ్రత ఒక మనిషి మీదకి రాకూడదు అని అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆయన దత్తపుత్రులుగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మనల్ని కడిగింది, దత్తపుత్రులుగా చేయగలిగింది. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. గమనిస్తే దేవుని యొక్క కోపము ఎవరి మీదకి వస్తూ ఉందంటే దుర్నీతి పరుల మీదికి. ఆయన కోపము, ఉగ్రత వస్తూ ఉన్నదని దేవుని వాక్యం చెప్తూ. అంతేకాకుండా సమస్త భక్తిహీనుల మీదను, సత్యాన్ని అడ్డగించే వారి మీదికి దుర్నీతి వస్తూ ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒక సంవత్సరం క్రితం ఒక ఇంటి దగ్గర అలాంటి మైక్ పెట్టి వాక్యం చెప్పడానికి స్టార్ట్ చేశాము. చేస్తే జరిగిన సంఘటన ఏమిటి అని అంటే, మైక్ పెట్టకుండా అడ్డగించాడు. 5-6 మంది వచ్చారు, ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఈ పక్కింటోళ్ళు వచ్చి అడ్డుకున్నారు. మైక్ పెట్టనీలేదు. అటు సైడ్ మెటికల మీద కూర్చున్నారు. అంత కాంపౌండ్ ఉంది. అంత కాంపౌండ్ నుంచి తొంగి చూస్తున్నారు. గట్టిగా వాక్యం చెప్తానా, తగిన సమయం వస్తుంది, దేవునికి లెక్క చెప్పాలి మీరన్న. అంతే. మొన్న క్రిస్మస్కు క్యారల్స్కి పోతే 24వ తారీఖు నైటు, అమ్మా ఇంట్లో ఒకప్పుడు అడ్డగించిన వాళ్ళు ఉన్నారు, ఈ ఎదురింట్లో కూడా అడ్డగించిన వాళ్ళు ఉన్నారు, ఏమయ్యారు అని అడిగారు. ఈ ఎదురుగా అడ్డగించిన వాళ్ళ ఇంటికాడేమో స్టార్ పెట్టారు, ఆ అడ్డగించిన వాళ్ళు లేడు. చెప్తా అది కూడా. అవతల పక్క వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే వాళ్ళు లేరు, ఖాళీ చేసిపోయారు అన్నారు. 2 అద్భుతమైన విషయాలు చెప్తాను, నమ్మండి. ఆ ఇంట్లో అడ్డగించిన వాళ్ళ ఇంట్లో ఏరే వాళ్ళు బాడికి వచ్చి స్టార్ పెట్టినారు, వాడు చచ్చిపోయినాడు. నిజం. ఇంకొకటి, ఈ పక్క ఆడోళ్ళు మగోళ్ళు అంతా వచ్చి అడ్డగించినారే, ఆ పాప అమ్మ రాదమ్మ, ఆ అమ్మని చర్చికి వస్తుంది. ఈ అమ్మాయి భర్త అనే విషయం నాకు తెలియదు. ఆ అమ్మకు దెయ్యం పట్టింది. తిరిగి అంతట్లా ఎవడెవడు అడ్డగించాడో వాడు అందరిని తెచ్చి చర్చిలో మోకరించేటట్లు చేశాడు ఆయన. దేవుని కార్యం కదా ఇది, ఓర్చుకోవాలి. మొన్న క్యారల్స్కి పోతే అక్కడుంది ఆమె, వాళ్ళ అల్లుడు, అందరు. ఏరా నీకేమన్నా దురాత్మ పట్టిందారా అన్న పోయి డైరెక్ట్గా
చర్చికి రాకుండా ఉన్నావేరా నీకేం దురాత్మ పట్టిందంటే, ఎవరి భక్తి వాళ్ళలే అన్న అంటాడు వాడు మళ్ళీ. ఇంత జరిగినా కూడా. దుర్నీతి పరులు సత్యాన్ని అడ్డగించు వారి మీదకి దేవుని కోపం. గుర్తుపెట్టుకోండి. ఇంకొక సంఘటన కూడా చెప్తా. చర్చికి కరెంటు ఇక్కడి నుంచి దాదాపు 3 పోల్లంత దూరం లాగాం. లాగినప్పుడు ఒక వ్యక్తి సరిపోక కరెంట్ కట్ చేయించాడు. అప్పుడు మీటర్ లేదు. ఆ లోకల్లో ప్రెసిడెంట్ని అడిగి కరెంట్ వేయించుకున్నాం. కొంతమంది ఓర్వలేక కరెంట్ కట్ చేయించారు. తర్వాత నిదానంగా మీటర్ అప్లై చేసాం. మీటర్ వచ్చింది. దేవుని కృపను బట్టి పెట్టుకున్నాం. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ దుర్నీతి అన్న పేరు అక్కడ ఉంది కాబట్టి ఈ సందర్భం మీకు చెప్తున్నాను. తర్వాత ఆ చనిపోయిన ఆయన కొడుకే వచ్చి మందిరపు గోడలు కట్టినాడు. అర్థమవుతుందమ్మా? ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ బంధువులు సింగల్ మాల్లో ఉంటే వాళ్ళు మన కాలనీలో ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి మనతోనే ప్రార్థన చేసి ఓపెన్ చేయించి భోజనాలు పెట్టించినాడు వాళ్ళ కొడుకు. నమ్మాలి మనం, ఓర్చుకోవాలి. కానీ దేవుని కార్యాలు ఎన్నో చూస్తాం. ఇలాంటి ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. మీ దైవజన్ కుటుంబంలో జరిగి ఉండవు ఇట్లా అద్భుతాలు ఉంటాయి. అందుకే దుర్నీతిని అడ్డుగించే వారి మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుంది అని అంటే, సత్యము తెలిసి కూడా అడ్డగిస్తున్నారు కాబట్టి. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. దేవుని మహా కనికరాన్ని బట్టి ఇప్పుడు రక్షింపబడ్డాం కాబట్టి ఆ ఉగ్రత మన మీద పడకుండా యేసయ్య మీద పడింది. ఆ ఉగ్రత, తండ్రి ఉగ్రత ఆయన భరించాడు. అందుకే గెత్సేమనే తోటలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించాయ. సర్వలోక మానవాళి యొక్క ఉగ్రత అంతా ఆయన మీద పడింది. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చే వారికి అందరికి కూడా గొప్ప మహిమైశ్వర్యం కలిగిన రక్షణ ప్రసాదిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఉగ్రత నుంచి తప్పించుకున్నాం. అందుకే దత్తతకు ముందు దేవునితో మన బంధం లేదా సంబంధం ఏంటి అంటే, దేవునికి దూరస్థులముగా ఉన్నాం. అలాగే దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉన్నాం. ఇప్పుడు రెండోదిగా మనం గమనిస్తే, దేవునికి దత్తపుత్రులు కాగల కారణం లేదా దేవుని దత్తపుత్రులము ఎలా కాగలిగాం, దేవునికి దత్తపుత్రులం ఎలా కాగలిగాం అని ఆలోచన చేస్తే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమాపత్రిక 8వ అధ్యాయము. బైబిల్ అందరు తీసుకోండి. ఎవరు బైబిల్ తీయకపోతే వాళ్ళతోనే తీసి చదివించా నేను. అర్థమైందా? అందరు బైబిల్ తీసుకోండి చదువచ్చిన వాళ్ళు. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచెను. ఏం బాబు, ఒక వచనం చదివితే మళ్ళీ రెండో వచనం చదవకూడదని తీర్మానం తీసుకున్నావా? ఒకసారి మీకు ఒకసారి చెప్తా చూడు. కోప్పడండి, అర్థం చేసుకోండి అంతే. ప్రేమతో చెప్తా. అబ్రామై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమె నేను ముగించేకి ఏడో చేతగా గీసాకును వెతుకు అన్నాడు. ఏమన్నాడు? అర్థం కాలేదు మీకు? అబ్రాం గారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆమె అనేకి ఏడనాలు అర్థంగా గీసాకును వెతుకొని అట్లా తట్టాడు తోడ. కనీసం నువ్వు పక్కన తోడ తట్టింటే ఇంకొక ఆయన ఎత్తుకుంది కదా వాక్యం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని ద్వారా ముందుగా నిర్ణయింపబడ్డాం మనం. అందుకే జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఇంకా పిండంకు రూపం అవయములో రాక మునిపే ఎరిగాడు. ఒక దైవజనుడు అన్నాడు ఒక మాట, అద్భుతమైన మాట, నాకు భలే నచ్చింది.
పురుషుల్లోంచి పోయిన కణములోనే ఎన్నుకున్నాడంట ఎలాగుంటాడో అని. అంత అద్భుతంగా చెప్పాడు ఒక దైవజనుడు. ఆ కణం గర్భంలోకి పడినప్పుడు ఆ ఇత్తనం నువ్వు ఎలాగుండాలో ముందుగానే నిర్ణయించి పెట్టాడంట ఆయన. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఈరోజు మన జీవితాలు మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, తన కుమారుని ద్వారా సహోదరుల్లో జ్యేష్ఠులుగా ఉండడానికి మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. ఈరోజు మొదట నువ్వు రక్షింపడ్డావంటే, మొదటగా ఆయన నిన్ను పిలిచాడు అనంటే, మొదటగా నిన్ను ఎన్నుకున్నాడు అనంటే, నీ ఇంటి వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి రక్షణలోకి నడిపిస్తావని. నువ్వు మారు, ఈయన మారడు, ఈయన ఇంతే అంటావని కాదు నిన్ను రక్షించుకున్నది. నీవు వారి కొరకు కన్నీరు గార్చి రక్షణలోకి నడిపించుకుంటావని. అందుకే అంటున్నాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని కుమారుని స్వారూప్యంలోకి మార్చుకున్నాడు. ప్రభు స్వారూప్యంలోకి మార్చాడు మనల్ని. కొన్నిసార్లు చూడండి, పిల్లలను పుట్టినప్పుడు ఏమంటారు, అచ్చు వీళ్ళ అమ్మలాగానే ఉన్నాడు ఈడ అంటారు అని గట్టిగా దవళ్ళకి ఇచ్చుతారు అండి, లేకపోతే గట్టిగా కొరకనన్నా కొరుకుతారు. అవునా కదా? అంటే ఆ తల్లి సారూప్యం అవయములు వాడు అలా పొందుకోగలిగాడు. యేసుని నమ్మిన తర్వాత, ఆయన్ని అంగీకరించిన తర్వాత ఆయన సారూప్యంలోకి మార్చబడాలి. మార్చబడడం అంటే క్రీస్తు మనసు కలిగి బ్రతకడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చూద్దాం. ఇవి 4, 6 కలిపి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి ఆయన పంపాడు తండ్రి. అందుకే ఒక మాట చూసాం ఇంకా, మనం ఏం చూసాం, జగత్తి పునాది వేయబడక మునుపే, ఈ భూమిలోకి నువ్వు ఉద్భవింపక మునిపే, తల్లి గర్భం లేక ఆ విత్తనం పడక మునిపే నువ్వు ఎలాగుంటావో కూడా ఆయన నీ గురించి ఆలోచన చేశాడు. అందుకే ముందుగా నిన్ను ఎరిగాడు ఆయన, ఎరిగి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవునికి దత్తపుత్రులు ఎలా కాగలమంటే దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడ్డాం మనం. దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడ్డాం. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఇక్కడ మనం గమనిస్తే దేవుని స్వీకరించిన వారు ఆయన పిల్లలు. దేవుణ్ణి స్వీకరించిన వారు ఆయన పిల్లలు. అందుకే కదా ఇక్కడ రాయబడి, తన్నెందరు అంగీకరించినో వారు అందరికీ దేవుని పిల్లలై అధికారం ఇచ్చాడు. ఈనాడు దేవుడు నీకు అటువంటి అధికారం ఇచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నువ్వు చేత పట్టుకొని పోతా ఉంటే నిన్నేమంటారు అన్ని జనాంగం చెప్పండి? దేవుని పిల్లలు అంటారమ్మా. వాళ్ళంతా దేయాల పిల్లని అని అర్థం. అర్థమైందా? దేవుని పిల్లలు అని స్పష్టంగా నీకు బిరుదిచ్చారు. వారికి తెలియకనే ఒప్పుకుంటున్నారు మీరు దేవుని పిల్లలు అని. మరి అంత భాగ్యం, అలాంటి వారి మధ్యలో దేవుడు నీకు ఘనత ఇచ్చాడంటే ముందుగా నిన్ను ఎన్నుకోలేదు ఆయన, నిన్ను స్వీకరించుకోలేదు ఆయన సారూప్యంలోకి మార్చుకోవడానికి. మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నాం ఆలోచించేయండి. దేవుని స్వీకరించిన వారు ఆయన పిల్లలు. మీరు స్వీకరించారు కాబట్టే
లోకములో ఉన్న మానవాళ్ళంతా కూడా మీరు దేవుని పిల్లలు అని సాక్ష్యం చెప్తారు. మీకు ఇంకో విషయం చెప్తున్నామ్మా, ఆదివారం చర్చికి పోకుండా ముఖం కడుక్కుంటా బ్రష్ చేసుకొని కూర్చొని 10 అయినా కూడా ఉన్నావనుకో, ఆ పక్కింటి ఆయక్క అంటది, ఏం ఆదివారం చర్చికి పోలేదే అంటది. దేవుడు నీకు మాట్లాడించన్నాడు ఆమె ద్వారా, ఎందుకు పోలేదని నువ్వు అనుకుంటే పని నీకు ఆధార్ కార్డు చేయించుకోవాలనుకుంటానా, ఏమంటా ఆధార్ కార్డు చేయించుకోవాలంటే దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు, పోమ్మ తల్లి నువ్వు ఆరాధించని, నా కోపం ఎందుకు తెచ్చుకుంటావని. ఆదివారం పోయి నీ పనే జరగదు. అప్పుడు అంటావు సాయంత్రం ఇంటికి వచ్చిన ఊరికి చర్చికి పోయింది బాగుంది అంటావు. నువ్వు పావుడుతని దేవుడు పక్కింటి ఆమెతో మాట్లాడించినాడు, అయినా కూడా తిరగబడిపోయినావు. ఈరోజు నువ్వు ఆలోచన చెయ్యి, ఆయన పిల్లలు అంటే ఎవరు? ఆయన్ని స్వీకరించిన వారే. మన కోపాలు వచ్చినప్పుడు మన పిల్లలు మన మాట వినలేదనుకో, నా ఆస్తులు నీకు ₹1 కూడా రాసిన పోరా అంతా ఎమ్మికే రాసిచ్చ అంటావు. కోపం వచ్చినప్పుడు అన్నంత మాత్రాన్ని రాసిచ్చేస్తావా? ఆ కోపంలో తిడతావు. దేవుడు కూడా ఎందుకు నీ మీద కోపం కలిగి ఉన్నాడు అని అంటే, నా మాట వినలేదని కోపం కలిగి ఉన్నాడే తప్ప నిత్యత్వంలోంచి నిన్ను తోసేయాలని కాదు. ఆయన సారూప్యంలోకి మలుచుకొని ఆయన రాజ్యానికి చేర్చుకోవాలన్న తపన కలిగిన దేవుడు ఆయన. మన పిల్లలు అలిగినప్పుడు తినకపోతే మనం ఎంత తపన పడతామో, తిను 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 అని గోరుముద్దలు తీసిపోయి నోట్లో పెడతాం. ఆయన కూడా ఆయన మాట వినలేదని ఎంతో తపన పడుతూ ఉంటాడు, వేదన చెందుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. మరి నీ జీవితంలో ఎప్పుడైనా ఎన్నో మార్లు ఈ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి ఎన్ని ఆబ్సెంట్లు పడ్డాయి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మానేశావు, ఎన్ని కుటుంబ కూడికలు మానేశావు, గృహ కూడికలు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నారు. మీరు అనేక నీ పేరు పెట్టమ్మా. ఇప్పుడు ఏం పేరుమా? సులోచన. మా చెల్లెల పేరు అది. ఈ పేరు మర్చిపోలేంగా. సులోచన క్రీస్తు సంబంధురాలైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం. సులోచన అబ్రహాం వారసురాలు లేదా క్రీస్తు వారసురాలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? వాగ్దానం ప్రకారం వారసులమయ్యాం. దేనికయ్యాం? ఆ రాజ్యానికి. అందుకే ఆయన దత్తతకు తీసుకున్నాడు మనల్ని. దత్తపుత్రాత్మ చేత నడిపించబడుతున్నాం. అందుకే ఆయన అంటే మీరు పిరికి ఆత్మను పొందలేదు అన్నాడు. పిరికి ఆత్మ అంటే చర్చికి వచ్చేప్పుడు ఎవరన్నా బైబిల్ చూస్తారేమో దాచుకొని వచ్చా అంటారు. అవునా కదా? నీ బంధువులను బంధువుల ఇంటికి పోయినప్పుడు వారింట్లో బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం నువ్వు చేయగలిగితే పిరికి ఆత్మ కాదనేది, దేవుని ఆత్మ కలిగిన బిడ్డ. నేను ఎక్కడ పోయినా మా బంధువుల మధ్యలో మాత్రం సిగ్గుపడిన, వాళ్ళు ఏమనుకున్నా కూడా వాళ్ళు ఎదుటి బైబిల్ చదువుకుంటా, నైట్ ఆల్ట్ అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా, ఆ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, క్యాలెండర్లు కొట్టించినప్పుడు మొత్తం మా బంధువులకు దాదాపు 90% క్యాలెండర్లు అందిస్తా వాళ్ళకు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో క్యాలెండర్ ఉండాలి. ఆ క్యాలెండర్ ద్వారా కూడా దేవుని కార్యం జరిగింది. మా అన్న కూతురు ప్రభునందు ఇప్పుడు విశ్వాసం ఉంచింది. అందరూ చదువుకోవడానికి అమెరికాకు పోలేవు అన్నారు ఆ పాపని. రీసెంట్గా 3 నెలల కిందట అమెరికాకి వెళ్ళగలిగింది. వచ్చి ప్రార్థన చేయించుకొని, ఏం బాబాయ్ పోయిన సంవత్సరం క్యాలెండర్ లేదని ఉండే క్యాలెండర్ ఒకటి ఉంటే అది ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో స్వార్థ చెప్పడానికి దేవుడి ద్వారా అందించు. మీరు కూడా మీ సంఘంలో క్యాలెండర్లు కొనండి. కొని ఏం చేయాలమ్మా? ముందు మీ బంధువులకి ఇండమ్మా, తర్వాత ఏం చేయాలి? నీ రిలేషన్లో 10 కుటుంబాలు ఉన్నాయనుకో, 10 క్యాలెండర్లు కొని వారింటికి ఇవ్వాలి. నువ్వు
ఏదో ఒక రోజు వాక్యం వారిని కదిలించకపోతుందా? మా అన్న కూతుర్ని కదిలించినట్లు వాళ్ళని కదిలించదా? పోలేవు పోలేవు అన్న అమ్మాయిని పోయేటట్లు చేసింది దేవుని వాక్యం. ఈరోజు ఆ పిల్ల ప్రభు నందు విశ్వాసం ఉంచింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు నీ కోసం నా కోసం ఎవరో ప్రార్థన చేసింటేనే మనం రక్షణ పొందాం. ఈరోజు నువ్వు కూడా వారి క్యాలెండర్లు, వారి కొరకు విజ్ఞాపనలు చేయి, వారి కోసం పేర్లు రాసుకో లిస్టు. ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థనలు వారి పేర్లు ఎత్తి ప్రార్థన చేయి. ప్రభు ఎందుకు వాళ్ళ మార్చడు? వారసురాలు నువ్వు ఒక్కదానివైతే సరిపోద్దా? నీతో పాటు పరలోకానికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఇదో సులోచన నన్ను తీసుకొచ్చింది నాయన నిన్ను నమ్ముకోవడానికి అని చెప్పగలగాలి. నీ పేరేం పేరుమా? తబిత నీ సులోచన తీసుకొచ్చిందని చెప్పాలి. తబిత గారు, ఇదో ప్రభా సులోచన నన్ను తీసుకొచ్చింది నాయన అని చెప్పాలి. అలా మనం వారసులను చేయాలి. గవర్నమెంట్ చట్ట ప్రకారం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అన్నిట్లున్నది. మీరు ఒక్కరే వచ్చారు, ఇద్దరు రారు. అమ్మా, భార్యాభర్తలు కలిసి ఇంట్లో కాపురం చేస్తారు, మరి మందిరానికి కూడా కలిసి రావాలిగా. ఆయన రాలేదంటే ఆయన కోసం నువ్వు కన్నీరు కావచ్చు, దేవుడు తీసుకురాడా? దేవుడు మెడలు వంచి తీసుకొచ్చాడు నువ్వు ప్రార్థన చేసి. నువ్వు మారవయ్యా, నీ బతికింతేనయ్యా అంటావు చూడు, అది ప్రభు ఆమెనంటే నువ్వేం చేస్తావు? ఇంక మళ్ళీ ఏం చేస్తావమ్మా? ఏం చేయలేవు. అటు వాగ్దానం ద్వారా దేవుని వారసులమయ్యాం మనం. దేని ద్వారా అమ్మా? రాయబడిందా ఇక్కడ వాగ్దానం అని ఉందా? వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాం. క్రీస్తు సంబంధమైతే ఆ పక్షం అందు అబ్రహాం యొక్క వారసులం. ఎలా అబ్రహాం వారసులయ్యాం? అది మత్తయి సువార్తలోకి రండి, మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యూదులకు మూల పురుషుడు అబ్రహాం. ఎవరు? మూల పురుషుడేనా? అందుకే అబ్రహాం సంతానం మీరు అంటున్నాడు ఆయన. క్రీస్తు సంబంధులమైన మనం వాగ్దాన ప్రకారం ఆయన రాజ్యానికి వారసులమయ్యాం. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మీకు తెలుసుగా. ఎవరు? అబ్రహాం రొమ్మును ఆనుకున్న వ్యక్తి ఎవరు? ధనవంతుడా? కురుపులతో ఉన్నవాడు. ఇద్దరున్నారు లాజర్లు, మళ్ళీ ఇంకొక ఆయన అనుకుండేది. ఈ కురుపులతో ఉన్నవాడు ఒకరోజు పాతి పెట్టబడ్డాడు, పోయి అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు. ఈ ధనవంతుడు ఉదారంగ వస్త్రాలు ధరించిన వాడు చచ్చాడు. వీడు పాతాళంలో నుంచి చూస్తున్నాడు పరలోకంలో ఉన్న అబ్రహాం పక్కన ఉన్న లాజర్. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రామా ఆ లాజర్ను పంపయ్యా, చిటికి నేలతో దాహం వేస్తాంది పంపంటాడు. మీకు ఒక విషయం చెప్తున్నా, ఆ ధనవంతుడికి కూడా ప్రభు వాక్యం తెలుసు. అబ్రామా అని పిలుస్తున్నాడంటే ఇతనికి దేవుని వాక్యం తెలీదా? కాబట్టి దేవుని వాక్యము తెలిసి కూడా సరైన మార్గంలో నడవకపోతే మన జీవితాల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆ ధనవంతుడు వాక్యం తెలిసి 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 పాతాళంలో పడ్డాడు. కురుపులతో ఉన్న వ్యక్తి తన పేదరికమును చూడలేదు, ప్రభును మాత్రమే చూశాడు, నిత్యత్వంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టడం కాదు, ప్రభు పైన ఆనుకుని జీవించినప్పుడే నిత్యత్వం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తాందో ఆలోచించండి. చూద్దాం ఇంకా దేవుని యొక్క వాక్యం చూద్దాం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా పిల్లలు కాగలుగుతాం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా పిల్లలు కాగలుగుతాం. చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 3:26 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తు నందే మనం దేవుని పిల్లలం. పరిశుద్ధ గ్రంథం పట్టకుండా నువ్వెంత కాస్ట్లీ బట్టలు వేసినా కూడా ఏమండి, మందిరానికి పరిశుద్ధ గ్రంథం పట్టకుండా వచ్చామనుకో లోటు ఉంటుంది. దేవుని గ్రంథం ఇలా పట్టుకొని రావాలి, అప్పుడే మనకు సంతోషం. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, చాలామంది బైబిల్ తెచ్చుకోరు, సెల్ ఫోన్లు తెచ్చుకుంటారు. సెల్ ఫోన్ తెచ్చుకొని సెల్లులో వాక్యం చూసుకుంటా ఉంటారు.
పరిశుద్ధ గ్రంథం మనం మోస్తే మన జీవితాంతం దేవుడు మనల్ని మోస్తాడు. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు తన రెక్కల మీద మోసాడు ఆయన. సబ్బు బిళ్ళ ఫ్రీ, చెప్పులు ఫ్రీ, ఆహారం ఫ్రీ, రగ్గులు ఫ్రీ, ఏం అవసరం లేకుండా నీళ్ళ కానించి ఫ్రీయే. అన్ని కూరగాయల ఖర్చు లేదు. మీ పాస్టర్లు 5 గంటలకు లేచి చేస్తున్నారు వంటలు. నాకు ఆశ్చర్యం అవుతుంది. చూడండి, శారీరక సంబంధంగా మీకు ఆకలి తీర్చడానికి, ఆత్మ సంబంధంగా వాక్యం అందించడానికి మీ దైవజనంతో పాటు ఒక 2-3 కష్టపడి చేస్తానంటే ఆ కుటుంబంతో పాటు నిజంగా ఆశ్చర్యం కదా. దైవ ప్రేమ కదా అది. మన రక్త సంబంధికుల్లో కూడా ఆ ప్రేమ ఉండదు. మన రక్త సంబంధికుల్లో 1 గంటకి ఇంటికి పోయినాం అనుకో, వాళ్ళ ఇంటికి తారాడుకుంటా చేతులు బిసుకుంటా ఉంటారు, ఇప్పుడు వచ్చినాడే అని. దేవుని నమ్మిన బిడ్డలు అది ఉండదు. ఏ టైంలో వచ్చినా కూడా తింటావా అన్నారు దేవుని పిల్లలు, తిను అంటారు. అది నిజమైన క్రైస్తవం. మీకు అలా చేస్తున్నారంటే మంచి సంఘం, నమ్మకంగా ఉండండి, నమ్మకస్తులుగా జీవించండి. ప్రభు గొప్పగా మీ కుటుంబాలు దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తా ఉందంటే, విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలం అవుతాం. విశ్వాసం అనేది నేను పరలోకం వెళ్తాను అన్నమాట. ప్రభుని నమ్మడం ఒక ఎత్తు అయితే, నమ్మిన తర్వాత నేను పరలోకం చూస్తాను అన్నది విశ్వాసం. ఎవరు చూసినట్లయ్యా దేవుణ్ణి పరలోకం అంటే? నీకు విశ్వాసం లేదు, అసలు నమ్మకమే లేదు నీకు. కాబట్టి మన జీవితాల్లో ఆలోచన చేయాలి. చూద్దాం, చివరిగా కొన్ని విషయాలు చూసుకొని ప్రార్థన చేద్దాం. 3వది, దేవుని దత్తపుత్రుని గుణ లక్షణాలు. ఇది చూసుకొని ముగించుకున్నాలి సింపుల్గా. దేవుని దత్తపుత్రుని గుణ లక్షణాలు అవేంటి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 15-16 వాక్యాలు చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎవరు చదివింది? ఎవరన్నా చదివింది? బర్నవాస్ ఏం అయిపోయావు, సాగిపోవాలిగా. రాలేదా? నేను ముందు చదివాననే స్పీడ్గా, అయినా నువ్వు కొట్టాల స్పీడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా అయినండి, ఎవరన్నా లేడీస్ మిమ్మల్ని ముందేసిపోయినారు అనుకో, మీకు ఎట్లుంటుంది? బైక్లో ఇంకో 70 పోయాడు 90 పోతావు, వెనకేసి పోయే వరకు తిరుగుతుండదు నీకు. అదే నన్ను ఒక ఆడపిల్ల వెనకేసిపోతుంది అని. నన్ను అయితే టౌన్లో అందరూ ఆడవాళ్ళు వెనకేసిపోతూ ఉంటారు. నేను స్పీడ్ పోను, మన పిల్లలకు కూడా చెప్తా ఉంటాను, అరే బాబు స్పీడ్ ప్రమాదం రాని. 60 వేసిన కాడ 100 పోతే ఏమవుతుంది? టర్నింగ్లో లోయలలో లోతులలో అని పాట పాడుకోవాలి, అంతేనా? అప్పుడు అడిగిపోతావు, అక్కడే పెద్ద ఆసుపత్రి అంటారు చూసారా, అది గౌరవించే ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి అంటే. సాగిపోవాలి. సరే, మన దత్తతకు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం. మనల్ని దత్తపుత్రులుగా కొనడానికి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం. అందుకే 14లో దేవుని ఆత్మ చేత అన్న మాట ఉందా లేదా? ఆత్మ అనే మాట, దేవుని ఆత్మ మనకు సాక్ష్యం అండి. మనం దత్తపుత్రులమయ్యాం. యేసయ్య కూడా బాప్తిసం పొందినప్పుడు ఏం దిగి వచ్చిండాడు ఆయన మీదకి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు అనడానికి సాక్ష్యం ఒకరు ఉండాలిగా, ఉండాలనా లేదా? ఇప్పుడు ఒక పిల్లోడిని దత్తకు తీసుకున్నప్పుడు సాక్ష్యాలు పెట్టించుకోరా? బాండ్ పేపర్ మీద రాయిరా, స్టాంపుల మీద రాయిరా, ఈ పిల్లోడు ఇప్పటి నుంచి దత్తపుత్రుడు, ఈ ఇంటికి సంబంధించిన వాడు, వాళ్ళకు సంబంధం లేదు అని. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడినాక అపవాదికి సంబంధం లేదు ఇంకా మన మీద. ఇక మనల్ని దాడి చేయలేడు వాడు. దాడి చేయాలంటే మొదట ప్రభుని దాడి చేయాలి. ఎలా చెప్పగలము అని అంటే, మీకు ఒక మాట, యోబు గ్రంథంలో యోబు గురించి ఏమన్నాడు వాడు? నువ్వు కంచేసావయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? కాపరిగా ఉన్నాడు, కాపుదలిచ్చాడు, కంచేసాడు.
ఇప్పుడు మనల్ని వాడు డైరెక్ట్ దాడి చేయలేడు. దాడి చేయాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. నువ్వు కంచి తీసేయ్యా అన్నాడు. అంతవరకు వాడికి ఏమర్థమైంది? దేవుని కంచి ఉన్న విషయం గుర్తించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం. మనం దత్తపుత్రులం అయ్యాము అనడానికి ఆయన రక్తము చేత కడగబడ్డాం, కొనబడ్డాం. అందుకు ఆయన పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నేను సాక్ష్యం మీకు, ప్రభు మిమ్మల్ని కొన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. చూద్దాం, ఏ అయిపోయింది, బి చూద్దాం. పాపము నుండి వేరు కావడం తప్పనిసరి క్రైస్తవునికి. పాపము నుండి వేరు కావడం తప్పనిసరి. నేను దత్తపుత్రాత్మ కలిగి ఉన్నాను, నేను పాపం చేస్తానంటే కుదరదు. ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధంగానే జీవించాలి. చూద్దాం, ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17 వాక్యాలు చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. విగ్రహమునకు దేవుని ఆలయానికి పొందిక కుదరదు. ఇప్పుడు మనం ఎవరము అని అంటే దేవుని పిల్లలం. అపవాదికి మనకు పొందిక లేదు. ఇక సిలువలో ఆయన వాడిని శీఘ్రంగా నీ పాదముల కింద చితకు ద్రొక్కించేశాడు. అట్టి రోజు మనం ఆయన పిల్లలం కాగలిగాం, ఆయన వారసులము కాగలిగాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచించేద్దాం, పాపము నుండి వేరై జీవిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవెనకరంగా మలుచునుగాక. ఆమేన్. వందనాలు. సమయం ఇచ్చినందుకు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మా ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి